మిత్రులారా, 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో తనకు వచ్చిన నోబెల్ బహుమతి మెడల్ను మొన్న గురువారం నాడు వాషింగ్టన్లోని అధ్యక్ష భవనంలోకి వెళ్ళి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అందజేసింది. నిజానికి ఆమెకు నోబెల్ బహుమతి రాగానే దీన్ని డొనాల్డ్ ట్రంప్కు అంకితం చేస్తున్నాను అని కూడా ఆమె ప్రకటించారు. ఇప్పుడు వచ్చిన మెడల్ను డొనాల్డ్ ట్రంప్కు ఇచ్చేశారు. ఆమె తనకు వచ్చిన మెడల్ను ట్రంప్కు ఇవ్వడం ఆమె ఇష్టం కావచ్చు, కానీ అసలు అట్లా మెడల్ ఇచ్చినందువల్ల నోబెల్ శాంతి బహుమతి డొనాల్డ్ ట్రంప్కు దక్కినట్టు అవుతుందా? నోబెల్ బహుమతుల కమిటీ చాలా స్పష్టంగా ప్రకటించింది, నోబెల్ బహుమతి ఎవరికి ఇస్తామో నోబెల్ బహుమతి కింద ఇచ్చే మెడల్ కానీ ప్రశంసాపత్రం కానీ డబ్బు కానీ వారి సొంతం. వారు అవి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఎవరికైనా కానుక ఇవ్వవచ్చు, వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ, దానితో మాకు సంబంధం లేదు. కానీ నోబెల్ బహుమతి గ్రహీతల జాబితాలో వారి పేరు మాత్రమే ఉంటుంది. ఎవరు ఈ కానుక తీసుకున్నారో వాళ్ళ పేరు ఉండదు. చరిత్రలో నోబెల్ బహుమతి ఎవరికి వచ్చిందో వాళ్ళ పేరే ఉంటుంది అని కూడా స్పష్టంగా ప్రకటించింది. మరి మచాడో ఈ పని ఎందుకు చేసినట్టు? డొనాల్డ్ ట్రంప్ ఎందుకు అంగీకరించినట్టు? ఇందులో ఇమిడి ఉన్న ఇతర అంశాలు ఏమిటి అని చూస్తే, డొనాల్డ్ ట్రంప్ 2025 నోబెల్ బహుమతి గురించి చర్చలు ప్రారంభమైనప్పటి నుంచే, నామినేషన్లు ప్రారంభమైనప్పటి నుంచే తనకే ఈ సంవత్సరం నోబెల్ బహుమతి రావాలి అని ప్రకటిస్తూ వచ్చాడు. నేను 7 యుద్ధాలు ఆపాను. కాంబోడియా థాయిలాండ్ మధ్య, కొసావో సెర్బియా మధ్య, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో రువాండాల మధ్య, పాకిస్తాన్ భారత్ల మధ్య, ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య, ఈజిప్ట్ ఇథియోపియాల మధ్య, ఆర్మీనియా అజర్బైజాన్ల మధ్య యుద్ధాలు ఆపాను. కాబట్టి ఈ సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి అని ఆయన అనేక చోట్ల అనున్నాడు. ఆ బహుమతి తనకు ఇవ్వనందుకు నోబెల్ శాంతి బహుమతి కమిటీ మీద విమర్శలు కూడా చేశాడు. ఇది అమెరికాకు అవమానం అన్నాడు. అయితే నోబెల్ శాంతి బహుమతి కమిటీ మాత్రం అట్లా భావించలేదు. ఆయన ఏ యుద్ధాలు ఆపానని చూపుతున్నాడో ఆ యుద్ధాలు నిజంగా ఆగిపోలేదు. కొన్ని యుద్ధాల విషయంలో, ఉదాహరణకు భారత పాకిస్తాన్ యుద్ధం విషయంలో భారతదేశం డొనాల్డ్ ట్రంప్ పాత్ర లేదు అని 1-2 సార్లు ప్రకటించింది. కనుక ఏ కారణాల మీద శాంతి బహుమతి నామినేషన్ వచ్చిందో ఆ కారణాలు ఇన్సఫిషియంట్, సరిపోయేంతగా లేవు అని నోబెల్ శాంతి బహుమతి కమిటీ ప్రకటించింది. 338 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్లు ఎవరెవరి పేర్లు వచ్చాయో, ఎవరు నామినేట్ చేశారో, ఎవరి పేర్లు వచ్చాయో ఇప్పుడే ప్రకటించరు. అది రహస్యం. 50 ఏళ్ల తర్వాత మాత్రమే అది బయట పెడతారు. కానీ మొత్తం ఎన్ని నామినేషన్లు వచ్చాయి వాళ్ళు చెప్పారు. 338 నామినేషన్లు వచ్చాయి. వాటిలో ట్రంప్ నామినేషన్ను కూడా పక్కన పెట్టి మచాడోకు ఇచ్చారు. వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం శాంతియుత ప్రతిఘటనలో ఆమె చేస్తున్న పనులకు ఈ అవార్డు ఇచ్చాము అన్నారు. మచాడోకు అవార్డు రాగానే మనం ఇక్కడ ఒక వీడియో కూడా చేసున్నాం. ట్రంప్ను కాదని మచాడోకు ఇచ్చిన బహుమతిని మచాడో ట్రంప్కి ఇవ్వడం ఒక అపహాస్యం. నిజానికి ఆయన పోటీలో లేకపోయి ఉంటే, పోటీలో లేరు కాబట్టి వాళ్ళను మీరు గుర్తించలేదు కనుక నేను నాకు వచ్చిన బహుమతిని వాళ్ళకి ఇస్తున్నాను అని ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ పోటీలో ఉండి, నామినేషన్ ఉండి, ఆ నామినేషన్ తిరస్కరించబడి మరొకరికి ఇచ్చినప్పుడు వారు నాకు కాదు ఇంకొకరికి ఇవ్వాలి అని అనడంలో అర్థమే లేదు. ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. మచాడో తన ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటున్నారా? డొనాల్డ్ ట్రంప్ ఆత్మగౌరవాన్ని నిలుపుతున్నారా? ఇద్దరికీ ఆత్మగౌరవం లేదని ఈ బహుమతిని కానుక ఇవ్వడం రుజువు చేస్తున్నది. ఇంతకు బహుమతి కానుక ఇవ్వడం అంటే ఏమిటి? నోబెల్ శాంతి బహుమతిలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి మెడల్. ఈ మెడల్ 196 గ్రాముల బంగారు మెడల్, 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన మెడల్, ఒక 6.5 సెంటీమీటర్ల వ్యాసంతో ఉండే ఒక వృత్తాకారపు మెడల్. ఈ వృత్తాకారపు మెడల్ మీద ఒకవైపు ఆల్ఫ్రెడ్ నోబెల్ బొమ్మ ఉంటుంది, చెక్కి ఉంటుంది. మరొక వైపు 3 పురుషులు నగ్నంగా ఒకరి భుజాల మీద ఒకరు చేతులేసి గుండ్రంగా ఉన్నట్టు, అంటే సోదరత్వానికి సౌభ్రాతృత్వానికి చిహ్నం అని అన్నారు. 1901లో నార్వే శిల్పి గుస్తావ్ విజిలాండ్ తయారు చేసిన మెడల్ ఇది. ఈ మెడల్ ఒక భాగం.
ప్రశంసాపత్రం రెండో భాగం, డబ్బు మూడో భాగం. ఈ మూడిట్లో డబ్బు బహుశా వాళ్ళు సొంతానికి వాడుకోవచ్చు, లేదా దానం చేసిన వాళ్ళు ఉన్నారు, ఏదైనా ఫిలాంథ్రోపిక్ సంస్థకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రశంసాపత్రంలో వాళ్ళ పేరే ఉంటుంది కాబట్టి అది ఇవ్వడానికి వీల్లేదు. మెడల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ మెడల్ ఇప్పుడు ఆమె ఇచ్చింది. అయితే ఇక్కడ గుర్తించవలసిన విషయం, ఈ మెడల్ ఆమె ఇవ్వడానికి సరిగ్గా 2 వారాల ముందు ఆమె ఏ దేశపు పౌరురాలో, ఏ దేశపు ప్రతిపక్ష నాయకురాలో ఆ దేశపు సార్వభౌమత్వాన్ని భగ్నం చేస్తూ ఆ దేశపు అధ్యక్షుడిని ఎత్తుకుపోయి మరొక దేశంలో బందీగా పెట్టుకున్నారు. ఆ మరొక దేశపు నాయకుడికి, ఆ మరొక దేశపు అధ్యక్షుడికి ఆమె ఇప్పుడు తన బహుమతిని కానుకగా ఇస్తున్నారు. ఒక దేశంలో ఒక నాయకుడిని ప్రతిపక్షాలు ఎంతగా విమర్శించినప్పటికీ, అధికారంలో ఉన్నవారిని ప్రతిపక్షాలు విమర్శించినప్పటికీ, విదేశాల విషయం వచ్చినప్పుడు తమ దేశం మీద దాడి చేయడానికి, తమ దేశపు వనరులను కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న దేశమైనప్పుడు ఆ దేశంతో చేతులు కలపడం సర్వసాధారణంగా జరగదు. 2 వారాలలోపే తమ దేశం మీద దాడి చేసిన మనిషికి, తమ వనరులను కొల్లగొట్టదలుచుకున్న మనిషికి ఈ కానుక ఇవ్వడం అనేది ఆమె ఆత్మాభిమానం లేకపోవడం మాత్రమే కాదు, రాజకీయంగా కూడా ఆమె ఎంత అభ్యంతరకరంగా ప్రవర్తించారో కనపడుతుంది. ఇంత చేస్తే ఆమెకేమీ దక్కలేదు. ఆమె డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడుతున్న సందర్భంలోనే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లీవిట్ ఒక పత్రికా సమావేశంలో ఆమె అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిసినప్పటికీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాస్తవికంగా ఆలోచించి మచాడోకు పెద్దగా మద్దతు ఇవ్వదలుచుకోలేదు, ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్స్తోనే సత్సంబంధాలు పెట్టుకుంటున్నారు అని కూడా ప్రకటించింది. సరిగ్గా ఇది జరుగుతున్నప్పుడే రోడ్రిగ్స్తో ట్రంప్ సంభాషణ జరిపాడు. సుదీర్ఘమైన సంభాషణ అన్నారు. ఆ సంభాషణలో ఖనిజాల గురించి, చమురు గురించి, 2 దేశాల మధ్య వ్యాపారం గురించి, జాతీయ భద్రత గురించి మాట్లాడుకున్నారు అని కూడా వైట్ హౌస్ వర్గాలు చెప్పాయి. అంటే వ్రతం చెడ్డ ఫలం దక్కలేదన్నట్టు ఎవరిని కాదని ఆమెకు ఆ బహుమతి ఇచ్చారో ఆ బహుమతిని వాళ్ళకే ఇవ్వడం, అక్కడ తన ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోవడం, తన దేశ గౌరవానికి భంగకరంగా తన దేశం మీద దాడి చేసిన వ్యక్తికి అది ఇవ్వడం, ఇంత చేసి ఏమీ సాధించలేకపోవడం. చివరికి డొనాల్డ్ ట్రంప్ ఒక పేపర్ బ్యాగ్, ఆ పేపర్ బ్యాగ్ మీద బంగారు రంగుతో డొనాల్డ్ ట్రంప్ అనే సంతకం ఉందట, కానీ అది పేపర్ బ్యాగ్, మొత్తానికి అదేం ఉపయోగకరమైంది కాదు. ఆ బ్యాగ్ ఆమెకు కానుక ఇచ్చారు. ఆ బ్యాగ్ కానుక ఇవ్వడం కూడా గొప్పగా చెప్పుకున్నారు. అంటే ఇది మొత్తం ఎంత పరిహాసంగా ఉందంటే, ఇది ఒక సర్వసత్తాక దేశం మీద జరిగిన దాడి చేసిన వారికి ఆ దేశపు ప్రతిపక్ష నాయకురాలు సమర్థించడం, వారికి కానుకలు ఇవ్వడం, ఇదంతా ప్రపంచం తల్లకిందులుగా ఉన్నదని, భూమి గుండ్రంగా లేదు బల్లపరుపుగా ఉందని మరొకసారి రుజువు చేస్తూ ఉంది.